చాక్లెట్ నాది వెనిలా నాది. అయితే టెండర్ కోకోనట్ నాది. అయితే మ్యాంగో నాది. మ్యాంగో ఏంటి గోల్ అనుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు అంటే ఈ రోజు సండే ఫన్ డే. బికాస్ మేం చేస్తున్నాం 24 hours ice cream eating challenge. Wow, it's going to be more fun because they love. It's my favorite challenge. Yes. సో మా పెద్దోడు ఇంకా లెగవలేదు. వాడు లేచే లోపు మేము బ్రేక్ఫాస్ట్ కానిచ్చి వాడికి కూడా పెట్టేస్తాము. నేనే పెద్దోడు, చిన్నాడు. ఐస్ క్రీమ్ విషయంలో మాత్రం పెద్దోడు వాడే. బికాస్ హీ లవ్స్ ఐస్ క్రీమ్. హీస్ క్రేజీ అబౌట్ ఐస్ క్రీమ్స్ అండ్ హీస్ గోయింగ్ టు లవ్ టుడే బికాస్ ఇట్స్ 24 hours ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్. కానీ ఇది నాకు కూడా ఛాలెంజ్ రా. నీకైతే ఫన్, నేనైతే రెసిపీస్ ఎత్తుకోవాలి కాబట్టి, ప్లేసెస్ ఎత్తుకోవాలి కాబట్టి. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా బ్రేక్ఫాస్ట్. కానీ ఐస్ క్రీమ్ లో బ్రేక్ఫాస్ట్ ఏంటి? నార్మల్ గా ఐస్ క్రీమ్ తింటే అట్లీస్ట్ ఒక అరగంట కూడా ఆగదు, మనకి వెంటనే ఆకలేస్తుంది. కాబట్టి కొంచెం సాలిడ్ గా ఉండాలి, లంచ్ టైం వరకు మనల్ని కాపాడాలి. కాబట్టి ఐ వాంట్ టు కుక్ సంథింగ్ బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్ విత్ ఐస్ క్రీమ్. దానికోసమే నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ బజ్జీ చేయబోతున్నా. మీరు విన్నది కరెక్టే, ఐస్ క్రీమ్ తోనే బజ్జీ చేయబోతున్నాను. అండ్ ద రెసిపీ ఇస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అమ్మా ఫస్ట్ ఫ్యాక్ట్, ఈ ఐడియా నువ్వే ఆలోచించావా? ఈ ఐడియా నేను ఆలోచించలేదు. బేసిక్ గా మనకి ఇంత క్రియేటివ్నెస్ కూడా లేదు. అయితే ఒక రోజు హరిత గారింటికి మనం అందరం వెళ్ళినప్పుడు లంచ్ కి, యాక్చువల్లీ హరిత గారికి పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. తినడం పెట్టడం బాగా ఇష్టపడే ఇద్దరు ఎవరు అంటే హరిత గారు, శ్రీవాణి. సో మేము ఎప్పుడు వెళ్ళినా ఇదిగోండి, నేను లావ్ అవ్వడానికి క్రెడిట్స్ కూడా వాళ్ళిద్దరికి ఇస్తున్నాను. నేను బాగా తిండి పెట్టి చంపేస్తారు. ఎన్ని వెరైటీస్ తో పాటు ఐస్ క్రీమ్ బజ్జీ కూడా చేసి పెట్టాను నాకు ఆ రోజు. ఆవిడ ఆ రోజు నేను ఆశ్చర్యపోయాను, వాట్ ఐస్ క్రీమ్ తో బజ్జీ అని. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఈ రోజు మళ్ళీ చేయబోతున్నాను. కొంచెం ఆల్ పర్పస్ ఫ్లోర్ గట్టిగా ఇందులో వేసుకోవాలి. ఓకే, చాలా ఎక్కువ కొద్ది. నెక్స్ట్ ఇందులో ఒక గుడ్డు కొట్టిపోయాలి. ఐస్ క్రీమ్ లో గుడ్డ. ఎస్, చాలా మంచిగా అయిపోయింది. కొంచెం దీని కన్స్టబిలిటీ పెంచడానికి కొద్దిగా పాలు అయిపోయింది. సో ఇలా కన్సిస్టెన్సీ నీట్ గా చేసుకున్న తర్వాత ఆ మూడు కాంబినేషన్ లో నెక్స్ట్ చాకోస్. యాక్చువల్లీ దీని ప్లేస్ లో మీరు బ్రెడ్ క్రమ్స్ ఉన్నా ఓకే, లేకపోతే కార్న్ఫ్లేక్స్ ఉన్నా ఓకే. బట్ నాకు చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా కావాలి కాబట్టి నేను వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వాడుతున్నాను. కాబట్టి ఐ నీడెడ్ చాకోస్ బికాస్ నా కిడ్స్ తింటారు కాబట్టి. అండ్ చాకోస్ ని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ టు సేవ్ ద టైం. అండ్ ఇప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ బజ్జీ. సో ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నా, బ్రెడ్ సైడ్స్ ని కట్ చేసేసి, యాక్చువల్లీ నాకు ఇవి కూడా చాలా ఇష్టం. అండ్ నౌ దిస్ రోల్ ఇట్. అండ్ నౌ వెనిలా ఐస్ క్రీమ్ ని ఒక స్కూప్ తీసుకొని ఇందులో పెట్టా. బ్రెడ్ మీద ఐస్ క్రీమా? ఎస్. అదేంటమ్మా, కమాన్. గట్టి స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ ని పెట్టి దీన్ని కవర్ చేసేస్తాం. లోపలే ఉండమ్మా ఐస్ క్రీమ్, బయటికి రాకో, బయటికి రాకో. దీన్ని ఆహా ఆల్ పర్పస్ ఫ్లోర్ లో ముంచా, చాకోస్ లో ముంచుతున్నా. ఆహా దీన్ని ఆయిల్ లో వేస్తున్నా. వావ్, దిస్ ఇస్ మై ఐస్ క్రీమ్ బజ్జీ రెసిపీ. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ బ్లాక్ బ్లాక్ వచ్చింది, తిట్టుకోకండి. ఇది సెకండ్ టైం అనమాట. బాగా వచ్చింది మాత్రమే మీకు చూపిస్తున్నా. అండ్ బ్రెడ్ కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 30 seconds అలా ఫ్రై చేయండి. అవ్వగానే దీన్ని ప్లేట్ లోకి వంపుకోండి. ఇట్స్ టైమ్ టు రివీల్ ఇట్. ఓ మై గాడ్, ఇట్స్ ద లవ్లీ వావ్ ఐస్ క్రీమ్ బజ్జీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐస్ క్రీమ్ ని ఉప్పు అనడం నువ్వే అనుకుంటాము. పైన కాలుతుంది కదా. టేస్ట్ ఇట్. డైరెక్ట్ చేతి కూడా తినేచ్చు నువ్వు, అంత కాలట్లా. ఐస్ క్రీమ్ తో బజ్జీ ఎలా ఉందిరా? ఇది చాలా అదిరిపోలా. ఇంకో 10 చేస్తావా? నీ తమ్ముడు వచ్చి అడుగుతాడు ఇప్పుడు ఇది బాగుంది అనగానే.
ఫైనలీ మై రెసిపీ సక్సెస్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా 10 వేసుకుంటే ఎట్లనే గైస్ దీని లోపల చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఐస్ క్రీమ్. దీన్ని ఏం చేస్తున్నా తెలుసా నేను ఓరియోస్ డెకరేషన్ కి వావ్ పెట్టుకొని తిని ఎంజాయ్. ఎస్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ ద రెసిపీ. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా. బ్రంచ్ కి ఐ వాంట్ సంథింగ్ హెల్దీ. ఎందుకు అంటే ఐస్ క్రీమ్ అంటే మీకు తెలుసు ఇట్స్ అ జంక్, బట్ యా అందులో కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా హెల్దీ రెసిపీ మీకు చూపిస్తే బాగుంటుంది అనిపించింది. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవ్వరు ఉండరు కదా. మా వాళ్ళైతే ప్రాణం ఇస్తాడు. మా చిన్నోడైతే రోజుకి 100 ఐస్ క్రీమ్ మిషన్ తినేస్తూ ఉంటాడు. బట్ అలాగే ప్రతిసారి బయట కొన్న ఐస్ క్రీమ్ ఇవ్వలేం కదా. ఇంట్లో ఏదైనా హెల్దీ ఐస్ క్రీమ్ తయారు చేస్తే ఐస్ క్రీమ్ ఏంటి హెల్దీ ఏంటి అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ ఉందండి, ఐస్ క్రీమ్ తో కూడా హెల్దీగా తయారు చేయొచ్చు. అండ్ యు ఆల్ నో దట్ బనానా పిల్లలకి చాలా మంచిది. అందులో ఇట్లాంటి రైప్డ్ బనానా ఇవ్వాలి పిల్లలకి. బట్ బనానా తినరా అంటే మా వాడు చచ్చినా తిండు. అదొక ప్రాబ్లం. నాకు తెలిసి నాలాగే మీ అందరి పిల్లలకు కూడా అదే ప్రాబ్లం ఉండుంటుంది. సో నాలాగా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి బనానా టేస్టీగా ఐస్ క్రీమ్ లాగా ఎలా తినిపించచ్చు ఇప్పుడు రెసిపీ చూపిస్తా. ఇందాక మిగిలిపోయిన చాకో క్రమ్స్ ఉన్నాయి కదా, దాన్ని అలాగే ఉంచేసా, వేస్ట్ చేయడం ఎందుకని. ఇది ఆప్షనల్, అది లేకపోయినా పర్వాలేదు. దాంట్లో బనానాస్, ఎస్ ఒక మంచి 2 రైప్డ్ బనానాస్, తర్వాత చాకోస్ దీంట్లో ఓరియోస్. ఓరియోస్ బికాస్ కిడ్స్ లవ్ ఓరియోస్. అండ్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేయండి అందులో. బట్ నేను ఎందుకు వేయట్లేదు అంటే నా చాక్లెట్ లో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అ హోమ్ మేడ్ చాక్లెట్. మామూలుగా డైరీ మిల్క్ కూడా వాడచ్చు మీరు. నేను హెల్దీగా చూపిస్తా అన్నాను కాబట్టి హోమ్ మేడ్ చాక్లెట్ ని అలాంగ్ విత్ ద డ్రై ఫ్రూట్స్ ఉన్న చాక్లెట్ నేను వాడుతున్నా. ఈ మిక్చర్ అన్నిటిని తీసుకెళ్లి మనము మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి స్మూతీ లాగా అయిపోయింది కదా. యాక్చువల్లీ దీంట్లో పాలు వేస్తే స్మూతీ అయిపోతుంది. హ్యాపీగా స్మూతీ లాగా కూడా తాగొచ్చు. కిడ్స్ కి ఐస్ క్రీమ్ కాబట్టి నేను స్మూతీ లాగా ఏం వేయట్లేను. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇంకొక కంటైనర్ లో తీసుకుందాం. పిల్లలకి అస్సలు చెప్పకండి ఇది బనానా అని. బనానా నా మాకొద్దు అంటారు. నీకోసం ఇంట్లో తయారు చేసిన చాక్లెట్ ఐస్ క్రీమ్ అని చెప్పండి, ఓరియోస్ ఐస్ క్రీమ్ అని చెప్పండి, అప్పుడు తెగ తినేస్తారు. దీన్ని ఒక 3 hours మనము కంటైనర్ లో వేసుకొని డీప్ ఫ్రీజర్ లో పెట్టుకుంటే యమ్మీ టేస్టీ హెల్దీ ఐస్ క్రీమ్ రెడీ. నిన్న హ్యాపీగా మూత పెట్టేసుకోండి, టైట్ గా మూత పెట్టుకొని డీప్ ఫ్రీజర్ లో పెట్టుకుందాం. టేక్ రెస్ట్ అండ్ గెట్ రెడీ ఇన్ 3 hours. ఓకే. రియాన్ కోసం టేస్టీ బ్రంచ్. పొద్దున్న టిఫిన్ కి మిస్ అయ్యావు కదా నువ్వు. ఐస్ క్రీమ్. చూడండి మరి అంత టేస్ట్ కదా. టేస్ట్ కి చూడు ఐస్ క్రీమ్ చాలా బాగుంటది. ఇది చాలా బాగుంటది. నచ్చలేదా? ఇట్స్ అ ఫ్లాప్. దాంట్లో బనానా మట్లుంది. బాగుంది కదా నాన్న. అబ్బా నువ్వు మొత్తం తిను. చియర్స్. బనానా కదా బానే ఉందా? బనానా టేస్ట్ వస్తుంది. వెరీ గుడ్ నాన్న. నా ముద్దుల కొండ, నా బంగారు దండ. నేనేం చేసినా తినేనా అండ. ఐ లవ్ యూ బేబీ. ఐ హేట్ యూ. ఈ బెలూన్ ఉంది, ఈ పుల్ ఉంది, ఇది ఇక్కడ గుచ్చుతా పగలకుండా బెలూన్ కాలిపోకుండా. ఛాలెంజా? ఓకే 100 నాకు 100 రూపీస్ ఇవ్వాలి. సరే ఓకే. ఛాలెంజ్ అండి. నిజం ఛాలెంజ్. నేను విన్నైతే చూసుకో. See where we have come to our favorite store, Creamstone. Going to Creamstone. Wow, Nutella. Lunch bill is 718. Lunch bill. Idiot, stupid, monkey, donkey, hippopotamus, gorilla, algebra. అది తినేయాలి అట్లా. ఓ అవి కూడా దాచిపోయాడు. అబ్బో. క్రీమ్ స్టోన్ లో లాక్ డౌన్ లో కూడా ఎంజాయ్ చేస్తున్నాం ఆ బ్యాచ్. ఏంట్రా ఇది? నటెల్లా బ్రౌనీ.
నటెల్లా. నాకు 1 స్పూన్ నాకు తీసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ షేరింగ్ అవుతుంది మాకు. బాగుందా? ఎవరిది బాగుందిరా? ఎంజాయ్ యువర్ లంచ్. లంచ్ దీని తర్వాత ఇంటికి వెళ్ళి తినాల్సిందే ఇంకా. నో మూసలి. ఇస్ దట్ ఫర్ మీ? ఐ నో దట్ ఫర్ మీ. ఓన్లీ ఫర్ మీ. మమ్మీని కదా చెప్పాలా? పనివేది నాది అసలే చిన్న జారు. నాకు ఇవ్వవు కదా బాగా కట్టి. మమ్మీ రోజు ఇట్లాంటివి అని చూపిస్తే ఎంత బాగుంటది. అబ్బా చా 3 పూట్ల. అర్రే నీ బ్యాంక్ అకౌంట్ తెచ్చిపోతుంది. అదే కదా. పందుల్లా తింటున్నారు ఇద్దరు. తినండి తినండి. మమ్మీ మీరు ఒకవేళ ఐస్ క్రీమ్ రోజు తినబడుకో ఇది మమ్మీ బ్యాంక్ అకౌంట్. కరెక్ట్. మీ హెల్త్ అకౌంట్ కూడా. అవును. నేను చాప్ స్టిక్స్ ని కూడా తింటున్నాను చూసావా? అబ్బో అదే పప్పనం పెడితే చేస్తావా ఎట్లా? అమ్మా లోకంలో అన్ని ఎడబుల్. ఈ రూమ్ కూడా ఎడబుల్. చాక్లెట్ టేస్ట్ రావాలి. ఎంత బాగుంటుందమ్మా. అయిపోయాక చివరికి కోన్ ఉంటది కదా తింటే ఐస్ క్రీమ్ లో డిప్ అయింది. నీకో నేను తినేస్తున్నా. ఆ వీడియో మొత్తం తినేస్తాడు. లాస్ట్ నాకు ఫినిష్డ్ అవర్ యమ్మీ టేస్టీ లంచ్. యాక్చువల్లీ క్రీమ్ స్టోన్ ఏంటంటే ఇదిగోండి ఇలా ఫినిష్ చేస్తారు. 1 ఐస్ క్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫుల్ మీల్. ఇంకా మీల్ అవసరమే లేదు. ఆకలి కూడా అవ్వదు సాయంత్రం వరకు. ఇంటికి వెళ్ళి వెన్నీళ్ళు తాగాలి ఇప్పుడు. ఇప్పుడు ये मैं हूँ, ये क्रीम स्टोन है और ये हमारी पार्टी हो गया है. అయ్యో తొర్రి ఇయ్యనరా. బా మీకు ఈ తొర్రి నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మై మామ్ ఇదేదో కాలా జామున్ కొత్త ఫ్లేవర్ అట. డ్రై ఐస్. ఏ డ్రై ఐస్? ఇదిగేలా డ్రై ఐస్ చూపిద్దాం. వీడు దొంగలించాడు 2 జెల్లీస్ ని. సో గైస్ మేము క్రీమ్ స్టోన్ కి వెళ్ళాం కదా మధ్యాహ్నం. ఓ మై గాడ్ ఎంత ఫుల్ అయిందో అప్పుడు. ఒక్క క్రీమ్ స్టోన్ బౌల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంటైర్ థాలీ మీల్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 ఎంటైర్ మీల్. మమ్మీ ఫుల్ అయింది. నేను ఫుల్ అయ్యా, శ్రీయాన్ ఫుల్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ మమ్మీ కూర్చొని ఫోన్ చూస్తుంది చాలా లేజీగా. సో నేనే స్నాక్స్ ట్రై చేద్దాం అనుకున్నాం, ఈవినింగ్ స్నాక్స్. అది ఐస్ క్రీమ్ కదా, మనం అందులో ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్. సో మమ్మీ సర్ప్రైజ్ చేస్తా. మీకు కూడా ఎట్లా కావాలంటే సేమ్ ఈజీ రెసిపీ. ఆల్ వీ నీడ్ ఇస్ బ్రెడ్, నటెల్లా, ఐస్ క్రీమ్ అండ్ కుకీస్. సో యూ కెన్ డూ దిస్ అండ్ సర్ప్రైజ్ యువర్ మామ్. ఓకే దా లెట్స్ లుక్ ఆన్ ది రెసిపీ. సో గైస్ ఇప్పుడు 3 ఫ్రెష్ బ్రెడ్స్ ఉన్నాయి కదా. ఈ మధ్యలో బ్రెడ్ ని మర్చిపోయి పక్కన 2 బ్రెడ్స్ కి నటెల్లా పూసిద్దాం. ఓ వావ్ కొత్త డబ్బా. సో గైస్ ఇట్లా ఉన్నప్పుడు నటెల్లా చాలా అమ్యూనమైంది కాబట్టి నాకిద్దాం. I am spreading specialist. This Nutella is thick. Chala thick undi Nutella. So guys, cookies, Milano cookies, chocolate cookies adi kuda. What's your favorite flavor? My favorite flavor is always chocolate. So in the cookies pettukunna, in Nutella eskunna, inlo caramel sauce. Oh my god. Okay, that is more than enough. That's actually too much, but so guys, mana king ingredients ice cream ni slice chesedam. Oh my god, that's so good. Ippudu deenni caramel sauce bread to cover chesidam. Oh my god, inko slice. Wow. Ippudu దీని పైన గైస్ మన ఐస్ క్రీమ్ శాండ్విచ్ పొగలు వస్తున్నాయి రా బాబు. మమ్మీ yes I'm already waiting. బ్రంచ్ కి నీకు ఛాన్స్ ఇచ్చేసి వావ్ శాండ్విచ్.
ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఎంత బాగుంది, నాకోసమే కదా. యా ఏ కమ్మాన్ లేపేసాయి. రమ్మే, కాకపోతే ఇంత ఫ్యాట్ నేను తినాలంటే ఆల్రెడీ ఇంత ఉన్నా ఇంకా ఇంత అయిపోతుంది. సో విల్ షేర్ ఇట్. ఓకే, షేరింగ్. శ్రీయాన్ వచ్చే ముందు తినేద్దాం. నాకు పైన హాఫ్, నీ కింద హాఫ్. ఓకే ఓకే, అలా రావట్లేదు, హాఫ్ హాఫ్ కట్ చేస్తా. హ్యాపీ బర్త్డే టు ఐస్ క్రీమ్. మీకు నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి. కాకపోతే వీడు ఓవర్ ఎక్సైట్ ఎక్కువ పెట్టాడు. ఇంత పెట్టకండి, కొంచెం కొంచెమే పెట్టండి. ఇంత బాగా చేసావు కాబట్టి డిన్నర్ కోసం ఒక సర్ప్రైజింగ్ ప్లేస్ తీసుకోబోతున్నా. అవునా? మీట్ యు ద డిన్నర్. సో డిన్నర్ టైంకి మా వాళ్ళకి చెప్పిన సర్ప్రైజ్ ఇదే. విశేషాలని లోపల చూపిస్తా. నైట్ మీరాస్ అంట 1000 రూపీస్ అని ఇంత బాగా వస్తుంది. అది లోనే 499 కూడా ఉంది. సో ఐమ్ గోయింగ్ టు టేక్ దిస్ 499 వాలా. మా వాడు దీన్ని చూడగానే ఇదిగోండి నన్ను బయటికి లాక్కొని వచ్చాడు. చియాన్, నువ్వేమైనా చిన్న పిల్లోడు అవి కావడానికి? ఓకే, అంటే 30 రూపాయలు అట్ట ఇది ఒకటి. చియాన్ అగో తీసుకో. హ్యూబర్ అండ్ హోలీ ఐస్ క్రీము, ఇంకా నీకు కావాల్సిన బుగ్గ. హ్యాపీ. మేము చూడండి పక్కనే క్రీమ్స్టోన్ ఉన్నా వెళ్ళకుండా దీనికి వచ్చాము, ఎందుకంటే పొద్దున అది అయిపోయింది కాబట్టి. చూపించు. You have cheated, Ray. You have cheated. No, this ice you cream. cheater boy. This is ice cream. What are you talking now? అవునా, నా ఆడియన్స్ అందరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? హే గైస్, దీస్ పీపుల్ ఆర్ చీటింగ్. ఐస్ క్రీమ్ కనిపించింది నాకు, చాలా బాగుంది, క్యూట్ గా. ఎంత బాగుంది కదా అది చూడడానికి. సో క్యూట్. బట్ ఏదైనా నా గోల్డ్ ఐస్ క్రీమ్ ది బెస్ట్. ఫేవరెట్ ఐస్ క్రీమ్ కాలా జామున్. ఐ హేట్ ఇట్. మా ఫేవరెట్ ఇదే. వాట్ ఐ జస్ట్ ఫౌండ్, లోపలంతా డార్క్ చాక్లెట్ ఉంది అండ్ చాక్లెట్ మాత్రం సో యమ్, స్ట్రాంగ్ చాక్లెట్. అండ్ పైదంతా హేజల్నట్ ఫ్లేవర్. హేజల్నట్ అండ్ చాక్లెట్ రెండు కలిసి తింటావు కదా. యాక్చువల్లీ ఇప్పుడు దీన్ని ఆస్వాదిస్తూ తిని ఈ రోజున ఎండ్ చేస్తాను. Hope you liked my 24 hours ice cream challenge. Started with home and ended with golden ice cream. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంత కష్టపడి వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు. స్కిన్ టోన్ మాత్రం అదిరిపోయింది. మా ట్రైన్ స్టార్ట్ అవుతుంది.